తెలంగాణ మంత్రుల మధ్య వివాదం ముగిసింది. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి మధ్య గొడవ సెటిల్ అయింది. అందుకోసం పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చేసిన ప్రయత్నం ఫలించింది. అడ్లూరికి పొన్నం సారీ చెప్పారు. పార్టీ కోసం ఐక్యంగా పనిచేస్తామని పొన్నం తెలిపారు. తన వ్యాఖ్యలతో అడ్లూరి లక్ష్మణ్ ఇబ్బంది పడ్డారని, అందుకే క్షమాపణలు చెప్పినట్టు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తామన్నారు. ఆ కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన వ్యక్తి నేను కానీ, గౌరవ మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు కానీ ఎటువంటి దురుద్దేశాలు మాకు పార్టీకి సంక్షేమం తప్ప ఇంకొకటి లేదు. జరిగినటువంటి ఒక అపోహ వాటన్నిటి పట్ల నేను ఆ మాట అడగపోయినప్పటికీ దానికి పత్రికలో స్వీకరించినటువంటి ప్రకారంగా కొంత తన బాధపడినటువంటి మాటకు నేను క్షమాపణ కోరుతా ఉన్నా. ఎక్కడ కూడా అటువంటి ఆలోచన లేదు. నాకు అటువంటి ఆ ఒరవడిలో నేను పెరగలేదు. కాంగ్రెస్ పార్టీ నాకు ఆ సంస్కృతిలో నేర్పలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రేపు భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేసే వాళ్ళని తప్ప ఇంకొకటి కాదు. మంత్రి పొన్నం ప్రభాకర్తో వివాదం ముగిసిందన్నారు అడ్లూరి లక్ష్మణ్. ఆయన చేసిన వ్యాఖ్యలపై సారీ చెప్పారని, సమస్య ఇంతటితో ముగిసిందన్నారు. దళిత సంఘాలు, నాయకులు తనకు అండగా ఉన్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇప్పుడు మా సహచర మిత్రుడు పెద్దలు మంత్రి ప్రభాకర్ అన్న గారు యావత్ మీడియా సాక్షిగా ఏదైతే జరిగిన సంభాషణ, జరిగిన సబ్జెక్ట్ అంతా కూడా యావత్ తెలంగాణ ప్రజానికము, అన్ని వర్గాల ప్రజలు బై ఎలక్షన్ జరిగిన ఒక మీటింగ్లో జరిగిన సంభాషణ మీద యావత్ జాతి మేమందరం క్షమాపణ కోరడం జరిగింది. క్షమాపణ చెప్పడం జరిగింది. ఈ విషయం ఇంతటితో సమస్యపోయింది. ఎంతైనా మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు కూడా నేను మనవి చేసుకుంటున్నాను. మీ లక్ష్మణ్ కుమార్గా, మీ అన్నగా, మీ కుటుంబ సభ్యుడిగా మనవి చేస్తున్నాను. ఏదైతే మా జరిగిన సంభాషణ విషయం లోపల ఈ సమస్య ఇంతటితో సమస్యపోయిందనే విషయాన్ని మనవి చేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రేపు జరగబోయే జూబ్లీ ఎలక్షన్స్ బై ఎన్నిక కానీ, రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ పార్టీ